హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే గనక. ఇదనమాట ఎంట్రన్స్ అనమాట అండి. అటునుంచి మనం రావాలా, గేట్ ఓపెన్ చేసుకొని రావాలి. ఇదైతే చిన్న అరుగు. ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా ఎదురైతే అరుగు పెట్టేసి కొన్ని చిన్న చిన్న గోడలు ఇదంతా ఓపెన్ ఏరియా ఇదంతా. ఇదైతే మినీ హాల్ అనమాట. ఈ చిన్న హాల్లోనే మనకేంటంటే ఒక సోఫా అయితే పట్టింది. ఆయనైతే మా నాన్నగారు ఇవాళ స్వీట్ వర్క్ సెలవండి, అందుకని కూర్చున్నారు ఖాళీగా. ఇది మా అన్నయ్య హైదరాబాద్ నుంచి వస్తున్నా అని చెప్పి లగేజ్ అయితే పంపించాడంట పట్టుకెళ్ళడానికి, పిల్లలకి బట్టలు అనమాట. మా ఆయన గారు ఏంటో దీర్ఘంగా ఆలోచించేస్తున్నారు. మనకేంటో సోఫా పట్టింది, ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు, దాంట్లో టీవీ పెట్టుకున్నాము. ఈ పక్కన బొమ్మలన్నీ చూసారా, అవైతే కనుక మా రోహిత్ 15 ఇయర్స్ బ్యాక్ అనమాట. మా రోహిత్ అప్పుడు ట్రైన్లో అడిగాడని చెప్పేసి ఇవైతే కొన్నాను. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా దాచాను. వాడికి చాలా ఇష్టమైన బొమ్మలు అనమాట. సర్లే అమ్మాళ్ళ ఇంటికాడ కబోర్డ్ కట్టారు కదని చెప్పేసి, మా ఇంట్లో అయితే కబోర్డ్స్ లేవు, మా అమ్మ ఇంటికాడ ఉన్నాయి కాబట్టి అవి తీసుకెళ్ళి అక్కడైతే స్టోర్ చేసేసి వచ్చినప్పుడు ఆ దులుపమ్మ తుడమ్మ అంటుందని చెప్పేసి ఇలా అయితే కవర్లు అయితే వేసేసాను. ఇంకా అసలు ఇది చదివి నేను 3 సంవత్సరాలేదేమో, ఇప్పటికి అసలు దుమ్ము అంటే పట్టలేదు. ఇది చిన్న బెడ్రూము, మన ఫ్రిడ్జు, బీరువా, మంచం అన్నీ ఒక గదిలో పట్టేసినాయండి. చిన్న సెంటున్నర ఇల్లు కాబట్టి, చిన్నగా ఉంది కాబట్టి ఆ దాంట్లో ఉన్న మట్టుగా సర్దుకున్నా. ఆ 2 కోతి బొమ్మలు మా అన్నయ్య నా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు అయితే నాకు గిఫ్ట్గా తెచ్చాడు, కిడ్డీ బ్యాంక్ కూడాని. ఇది మా రోహితాలు చిన్నప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నర్సరీ ఫస్ట్ క్లాస్కి అయితే వచ్చిన గిఫ్ట్లు అనమాట. ఆ గ్లాసులేమో మా అన్నయ్య గిఫ్ట్ కింద ఇచ్చాడు మా రోహితాలకి. అన్నీ పెట్టేసి మొత్తం నేనైతే కవర్ వేసాను, ఎందుకురా బాబా ఎన్ని సామానం వాడుకుంటారని చెప్పేసి. ఇదైతే మనకి వెనకాల ఓపెన్ ఏరియా, ఇటు వాడకూడదని చెప్పారని మెట్లు అయితే వేయలేదు. ఆ కనిపించే మెట్లలోంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇది అయితే దారి అనమాట, మా ఇంటికి వచ్చే దారి. ఈ డోర్ అయితే ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది, ఎందుకంటే కనుక కోతులు ఎక్కువండి. ఆ కోతులు మనం ఇదిలో ఉన్నప్పుడు అనుకోండి, ఇవి వెనక నుంచి వచ్చి మొత్తం కిచెన్లో ఉన్నాయని సర్దుకుని వెళ్ళిపోతాయి అనమాట, పట్టుకెళ్ళిపోతాయి. అన్నం తేపాలు ఏంటి ఏముంటాయి పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే డోర్ అయితే ఎప్పుడు క్లోజ్గా ఉంటుంది. ఇది మినీ కిచెన్ అనమాట, సరిపోద్ది మా అమ్మ వాళ్ళకైతే కనుక. అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు, అన్న హైదరాబాద్లో ఉంటాడు. చూసారు కదా సీనరీ, ఇదంతా వ్యూ ఇదంతా అనమాట. ఓపెన్ ఏరియా చేసేసారు ఈయనైతే. అలా గ్రిల్స్ పెట్టేసి కొంచెం స్లాప్ వేసేసారు ఏట్లోకి. అదైతే కనుక కనిపించేది అయితే కనుక పడవ మనుషులు అయితే జారేస్తుంది, అది దొంగపిండి నుంచి ఇటు లక్ష్మీపురం. ఇదైతే వాష్రూమ్స్ అనమాట. అవి మొక్కలు అయితే అమ్మ చాలా మొక్కలు వేస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకే ఉప్పటేరండి, ఫుల్ ఉప్పటేరు. తర్వాత ఏమొచ్చి పోటుపాట్లు ఉంటాయి, పోటుపాట్లో పాటుకున్నప్పుడు చప్పటేరు, పోటుకున్నప్పుడు ఉప్పటేరు అనమాట. వీళ్ళందరూ కొంచెం, వీళ్ళు కూడా ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారనమాట. అమ్మ అయితే కనుక ఒక సెంటు భూమి కొనుక్కొని ఇక్కడ కొంచెం పెంచుకొని ఇల్లు అయితే కట్టుకున్నారు. ఏట్లోకి అయితే మా వారు స్లాప్ అయితే వేసేసారు, వేసేసి గ్రిల్స్ అయితే పెట్టేశారు. ఆ కనిపించేది 100 ఎకరాల చెరువు అనమాట అండి. అదొకసారి గండి పడ్డం, చేపల ఏట్లోకి వచ్చేయడం, మేమందరం ఏట్లో దిగి పట్టుకోవడం, ఇలా చాలా జరిగినాయి. అలా కనిపించేవి అయితే ముచ్చాలపల్లి వెళ్ళేది దారి అనమాట. మేమైతే లాంచీల్లో వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడంటే కనుక బస్సులు వచ్చేసినాయి, అప్పుడైతే లాంచీలు వెళ్ళాలన్నమాట. అలా కనిపిస్తుంది కదా, అలాగనమాట. ఈ ఇల్లు కట్టుకోవడానికి మా అమ్మ అయితే చాలా బాధపడింది. మేము అద్దెంట్లో ఉన్నప్పుడు మా అమ్మకి ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగోకపోతే అప్పుడు మా అమ్మ అయితే చాలా సఫర్ అయ్యింది. అప్పుడు అనిపించిందంట మా అమ్మకి ఖచ్చితంగా సొంత ఇల్లు అయితే ఉండాలని చెప్పేసి. అప్పుడు చాలా కష్టపడి అయితే కనుక మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడి ఒక సెంటు భూమి కొనుక్కొని ఎటువరన ఇలా అయితే ఇల్లు కట్టుకున్నారు. నాకైతే లంచ్ పెట్టేసింది, గోంగూర రైలు, చేపల కూర, 2 పచ్చళ్ళు వేసి మేమైతే లంచ్ ఫినిష్ చేసేసాము. మేము లంచ్ తిన్నట్టుగా మంకీ గారు వచ్చారనమాట. మా అమ్మకి చూస్తున్నారు, నాకు ఎట్టకుండా తినేస్తున్నారని చెప్పి దాన్ని కూడా ఒక వీడియో క్లిప్ తీశాను. బట్ మనం పెట్టకూడదు కదా ఎంగిల్ చేసిందని చెప్పేసి ఊరుకున్నాం అనమాట. నేనైతే కొంచెం అన్నం అయితే పట్టుకెళ్ళి ఎట్లా అయితే పోసాను అనమాట, చేపలు తింటాయని. అమ్మ అయితే కనుక ఇలా చేపలకి వేస్తుంది మేత అయితే కనుక. ఎందుకంటే ఒకటి అవి తింటాయని, రెండు ఏంటంటే మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గేలలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. అందరు గేలలు వేయడానికి రొయ్యలు ఏంటంటో పెడతారు, మేమైతే కనుక పిండి ఒకటే పెడతాం. పిండి పట్టినప్పుడు మటుకు వెంటనే పడిపోతాయి. మేము అవి ఎలా పెడతాం ఏంటని చెప్పేసి ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు అయితే నేనైతే పెడతానండి. ఇదైతే కనుక ఇది వ్యూ అనమాట. అమ్మాలు అయితే కనుక ఏ టర్న్ కట్టుకున్నారు. నాకైతే చాలా ఇష్టం, మీకు కూడా నచ్చిందేమో అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ గుండా చేస్తున్నాను ఈ వ్లాగ్. సారీ ఏమైనా రాంగ్స్ ఉంటే ఏమనుకోదు, నాకు వచ్చినట్టు చెప్తా. అది కొల్లేరెళ్ళే దారి, ఆ కర్రలు దాటి వెళ్తే కనుక కొల్లేరు వెళ్ళిపోవచ్చండి మనం. ఇప్పటికైతే కనుక చాలా సరదాగా ఉన్న వాళ్ళు పడవలు అయితే కట్టించుకుంటారు, లేదనుకున్న వాళ్ళు బస్కి వెళ్ళి అయిపోతారు. ఇప్పుడైతే కనుక ఇదైతే కనుక మనకి ఇయర్ అనమాట. మీకు ఐడియా అర్థమయ్యే ఉంటుంది. ఏమైనా రాంగ్స్ ఉంటే సారీ అండి, ఏమనుకోవద్దు. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఫాలో కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకేంటంటే నేను న్యూగా పెట్టిన వలన ఏదో మీకు చూపించాలని చెప్పేసి
ఈ వీడియో తీసాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే కనుక. ఇవి అయితే చేపలు అయితే కనుక తెగకొట్టుకుంటున్నాయి అన్నమాట. అప్పుడు పోటొస్తుంది ఏరు. పోటొచ్చినప్పుడు ఇలా చేపలైతే పైకొస్తాయి. ఇవే కట్టి చేపలు. ఇవైతే గనక ఆటిలకయ్యే పుడతాయండి. వాటిలకయ్యే పెరుగుతాయి. బట్ అయితే చాలా హెల్తీ అండి ఇది ఫుడ్ అయితే గనక. ఎందుకంటే ఈ చేపలనేవి మనకి మేత మన ఎరువులు ఏమీ అవసరం లేదు. జస్ట్ ఆటిలకయ్యే పెరుగుతాయన్నమాట. ఈ వీడియో నేను పట్టినప్పుడైతే కనుక మీకు మళ్ళీ వీడియో అయితే తీస్తాను. ఇదేనండి అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే గనక. మీరైతే కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే కనుక. ఈ పట్టు అయితే కనుక నేను చేపలు పట్టుకున్న వీడియో అయితే కనుక మీకు తీస్తాను. సరేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.